హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 7 డేస్లో మీకు ఎలా ఉండబోతోంది, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పి వదిలేసేయండి. అండ్ కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ నేమ్ తలుచుకోండి. నెక్స్ట్ ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతోంది, యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు చూద్దాం. మీ నేమ్ తలుచుకోండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. ఈ వీక్లో మీకు ఎలా ఉంటుందో చూద్దాం. 8 ఆఫ్ వాండ్స్. సో మీరు ఎక్కడి నుంచో కమ్యూనికేషన్ అయితే రిసీవ్ చేసుకుంటారు. లైక్ మీరు ఎవరి నుంచి కమ్యూనికేషన్ అయితే కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో వాళ్ళ నుంచి అయితే మీరు కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకుంటారు. ఈ వీక్లో మీరు ఎలా ఉంటుంది అంటే లైక్ మీ ఏదైనా ఫేవరెట్ జాబ్ ఉంటుంది, డ్రీమ్ జాబ్ ఉంటుంది. సో దాన్ని రిసీవ్ చేసుకుంటారు. సో అక్కడ నుంచి కాల్ రావడం కానీ, సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకు కాల్ రావడం కానీ, సో త్వరగా ఏదో ఫాస్ట్ యాక్షన్ అయితే రిసీవ్ చేసుకుంటారు. సో త్వరగా మీరు ఏదో రిసీవ్ చేసుకుంటారు. మేబీ మీ పర్సన్ నుంచి కాల్ కావచ్చు, మీ లవ్డ్ వన్స్ నుంచి కాల్ కావచ్చు, సో ఇంకేదన్నా కాల్ కావచ్చు, మీరు ఇష్టపడే డ్రీమ్ జాబ్ నుంచి కావచ్చు, మీతో ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళ నుంచి కాల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు, అట్లాంటిది ఏదో రిసీవ్ చేసుకుంటారు అనిపిస్తుంది. అండ్ నైట్ ఆఫ్ మెంటికల్స్. సో మీరైతే ఇక్కడ నుంచి స్లో మూమెంట్ అవుతారు, తొందరపడరు, ఏ విషయానికి తొందరపడరు. కాల్ వచ్చినా కూడా మేబీ మీలో ఆ తొందర అనేది తగ్గుతుంది. సో నిదానంగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తారు. సో ఇప్పుడు మీలో దేనికి ఎక్సైట్మెంటు లేదు, హ్యాపీనెస్ లేదు. ఓకే వచ్చింది, ఐఎమ్ బ్లెస్డ్, హ్యాపీ అన్నట్టు ఉంటారు తప్ప ఓవర్ ఎక్సైట్మెంట్ మీలో ఉండదు అని చెప్తున్నా. ఈ వీక్లో అయితే మీరు కొంచెం స్లో మూమెంట్లో ఉంటారు. మీకు కమ్యూనికేషన్ అయితే రిసీవ్ చేసుకుంటారు. సో మీరు ఏ కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరి నుంచి కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ నుంచి అయితే కమ్యూనికేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. సో పేజ్ ఆఫ్ వాన్స్. కొంతవరకు ఏంటంటే మీలో ఇన్మెచ్యూరిటీ అనేది మళ్ళీ డెవలప్ అవుతుంది అనిపిస్తుంది. అంటే లైక్ లేనిపోని ఆశలు కానీ, ఊహలు కానీ, బాధలు కానీ, మీలో కొత్త ఎక్సైట్మెంట్ అనేది ఏదో స్టార్ట్ అవ్వబోతోంది. పేజ్ ఆఫ్ వాండ్స్. మేబీ మీ లైఫ్లోకి ఇంకెవరైనా న్యూ పర్సన్ కూడా రావచ్చు. సో వాళ్ళ వల్ల కూడా మీరేంటంటే కొంతవరకు ఎక్సైట్ అవ్వచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు హ్యాపీగా ఉండడానికి అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే యాజ్ ఎ చైల్డ్ అయిపోయి మీకు నచ్చిన దాంట్లో మీరు హ్యాపీగా ఉంటారు. మీకు నచ్చిన పని చేసుకుంటూ మీరు సంతోషంగా ఉంటారు. ఇంకొకరి హ్యాపీనెస్ డిస్టర్బ్ చేయాలని మీరు అనుకోరు. మీ ఓన్ హ్యాపీనెస్ మీరు వెతుక్కోవడానికి ట్రై చేస్తారు. మీరు ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారు, ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటారు, ఎవరితో మాట్లాడితే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో వాళ్ళతో ఏంటంటే మీకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఫ్రెండ్షిప్ అనేది కానీ, లేకపోతే ఇట్లా
కొంతవరకు ఏంటంటే మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు ఎవరైనా మీకు పరిచయం అవ్వడం కానీ, సో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఎటైనా అడ్వెంచర్స్ చేయడం కానీ, ఎటైనా వెళ్ళడం కానీ, సో మళ్ళీ మీలో కొత్త ఎక్సైట్‌మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ 3 ఆఫ్ వర్డ్స్, ఈ కొత్త ఎక్సైట్‌మెంట్ స్టార్ట్ అయినా కూడా మీలో 3 ఆఫ్ వర్డ్స్, మీలో ఎందుకో ఇంకా పెయిన్ అలాగే ఉంటుంది. మేబీ మీకేదైనా న్యూ జాబ్ వచ్చి కమ్యూనికేషన్ వచ్చి న్యూ జాబ్ ఆపర్చునిటీ ఏదైనా వచ్చినా స్టిల్ మీకు మీ బ్రేకప్ కానీ లేకపోతే అక్కడ జాబ్ వల్ల కానీ సో మీరు పెయిన్ అయితే పడతారు. పేజ్ ఆఫ్ వాన్స్, మీ ఇన్మెచ్యూరిటీ వల్ల పెయిన్ పడతారు అనిపిస్తుంది నాకెందుకో. తొందర పడకండి, బాధపడాల్సి వస్తుంది. స్లోగా ఉండండి. దేనికి అతిగా ఆవేశపడడం కానీ, అరే మళ్ళీ మాట్లాడారు కదా, కమ్యూనికేషన్ వచ్చింది కదా అని మీలో ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక రకంగా పెయిన్ ఫీల్ అవ్వడం కానీ, సో ఇట్లాంటివేవో కనిపిస్తున్నాయి. సో స్లోగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ నిదానంగా వెళ్ళండి, తొందర పడొద్దు. నేను అది, నేను ఇది, నేను కోరుకున్న జాబ్ వచ్చింది, నాకు నచ్చింది వచ్చింది అని ఎక్సైట్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ బాధపడాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త పడండి. సో నైట్ ఆఫ్ పెంటికల్స్, మళ్ళీ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో చెప్పాను కదా, మీలో ప్యాషన్, ఎక్సైట్మెంట్, ఎంతూజియాజం ఈ వీక్లో అయితే ఎక్కువ కనిపిస్తుంది నాకెందుకో. 8 ఆఫ్ వాన్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది, పేజ్ ఆఫ్ వాన్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. కానీ స్లోగా ఉండండి. మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు వినండి, మీ మైండ్ చెప్పింది వినండి. నాకు తెలిసి మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో. సో నిదానంగా ఉండండి, ఎక్సైట్ అయిపోకండి. దేనికి కూడా అంతా నార్మల్ అయిపోయింది అని అనుకోకండి, ఓకేనా. ఈ వీక్లో అయితే మీకు అలా ఉంటుంది. సో మీ మనసు ఏం చెప్తుంది, మీ నాలెడ్జ్ని ఉపయోగించండి, మీ తెలివితేటల్ని, మీ జ్ఞానాన్ని. మీరు ఇంతవరకు అంటే మీరేమైనా స్టడీస్ చేస్తున్నా, మీరేమైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, మీరేమన్నా దేనికి ఆవేశపడకండి, దేనికి హ్యాపీగా ఇన్ ద సెన్స్ ఓవర్ ఎక్సైట్ అయితే అవ్వకండి అని నేను ఇక్కడ చెప్తున్నాను. హై ప్రీస్టెస్ ఎనర్జీ ఏంటంటే ఇంట్యూటివ్గా ఉండండి. సో ఎవరికి తొందరపడిపోయి ఏ విషయాలు మీరు చెప్పొద్దు. సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేయండి. అందరికీ అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీకంటూ మీరు ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనేది తెలుసుకోండి. కొంతమంది ఉంటారు, వచ్చారు కదా, మాట్లాడారు కదా అనేసి వీళ్ళ సీక్రెట్స్ అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు అవతల పర్సన్స్కి. సో అట్లా ఉండకండి. ఎంతవరకు రివీల్ చేయాలో, ఎంతవరకు అవతల పర్సన్కి అలో చేయాలో అంతవరకు మాత్రమే చేయండి. ఎవరైనా వచ్చి మాట్లాడి మీకు నచ్చని వాళ్ళు, అంటే మీరు ఇష్టపడే వాళ్ళు మీతో వచ్చి మాట్లాడారు కదా అనేసి మీలో ఏమీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా బయటికి చెప్పేయడం ఇది కరెక్ట్ కాదు. సో 2 ఆఫ్ వాన్స్, నాకు ఎక్కువ వాన్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ వాన్స్, 2 ఆఫ్ వాన్స్, 8 ఆఫ్ వాన్స్. సో నాకు తెలిసి మీరు కెరియర్ విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అనిపిస్తుంది ఈ వీక్లో.
కెరియర్ కోసం ఎక్కువ కష్టపడడం కానీ, మేబీ ఫారెన్ వెళ్ళాలి అనే వాళ్ళు కూడా స్టడీస్ రిలేటెడ్ కానీ, సో ఎవరైనా ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా వెళ్తారు. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి హర్మిట్ మోడ్. సో ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ విత్ హెర్మిట్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మీకు ఏదైనా 2 ఆప్షన్స్ మధ్యలో డెసిషన్ తీసుకోవాలి అనే సిచ్యువేషన్స్ ఏదైనా మీ లైఫ్‌లో రావచ్చు ఈ వీక్‌లో. దేన్ని చూస్ చేసుకోవాలి, దేన్ని వదులుకోవాలి అనే సిచ్యువేషన్స్ మీకు రావచ్చు. లేదా మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా? ఇట్లాంటి సిచ్యువేషన్స్ కానీ, ఎందుకు నాకింత బాధ? ఎందుకు నేనింత డిప్రెషన్ అవుతున్నాను? ఎందుకు నేనింత సఫర్ అవ్వాలి? ఎందుకు నేను వాళ్ళ కోసం అంతగా వెయిట్ జేయాలి? నా లైఫ్‌లో నేను ముందుకెళ్ళిపోదాం. అనుకున్నది సాధించేద్దాం అనే ప్యాషన్ ఈ వీక్‌లో మీకు చాలా ఎక్కువ అనిపిస్తుంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మీరు లోన్లీనెస్‌గా కూడా ఫీల్ అవుతారు. అలోన్‌నెస్ చాలా ఫీల్ అవుతారు. ఎటూ డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్స్ మీ లైఫ్‌లో ఈ వీక్‌లో వస్తాయి అనిపిస్తుంది. దానికోసం మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఏం డిసైడ్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్‌లో. సెవెన్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మోస్ట్‌లీ మీరేంటంటే క్లోజ్డ్ ఆఫ్ అయిపోతారు. ఎవ్వరికీ మీరు హీల్ అవ్వడానికి ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు అని కూడా అనిపిస్తుంది ఈ వీక్‌లో. ఎవ్వరికీ అందుబాటులో నేనుండను. నా స్పేస్ నాకు కావాలి. నా ఫ్రీ టైం నాకు కావాలి. నన్ను ప్రశాంతంగా వదిలేయండి. నా లైఫ్ నన్ను ఉండనివ్వండి. నన్ను డిస్టర్బ్ చేయకండి. సో ఇట్లాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీలో. ఎందుకో మీరు హీల్ అవుతున్నారు. మీరు చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి, ఇంకా మిమ్మల్ని మీరు సఫర్ చేసుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి, మేబీ మీకు నచ్చని వాటి నుంచి మీరు దూరంగా ఉండడానికైతే ట్రై చేస్తారు. నచ్చని పర్సన్స్ నుంచి కానీ, నచ్చని విషయాల గురించి కానీ వినకపోవడం కానీ, నచ్చని వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి, నన్ను బాధ పెట్టే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి. సో ఇట్లా అన్నమాట. కొంతవరకు మీ మైండ్‌లో చాలా డిస్టర్బెన్సెస్ అయితే రన్ అవుతాయి. కొన్ని విషయాలకైతే పర్టిక్యులర్‌గా కొన్ని విషయాలకైతే మీరు దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు ఈ వీక్‌లో. క్వీన్ ఆఫ్ కప్స్. మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటారు ఈ వీక్‌లో. మిమ్మల్ని మీరు ఎలా బెటర్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఏ ఏ పాయింట్స్‌లో, ఏ ఏ సందర్భాల్లో మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవాలి, ఎక్కడ మీలో లోపాలున్నాయి, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి. సో మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు లైక్ మీకు నచ్చిన శారీస్ తీసుకోవడం కానీ, నచ్చిన మూవీకి వెళ్ళడం కానీ, కొంచెం రిలాక్స్ అవుతారు అనిపిస్తుంది. హీలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. హీల్ అవుతారు అండ్ రిలాక్స్ కూడా అవుతారు. సో దేనికి స్ట్రెస్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఫస్ట్ నేను హ్యాపీగా ఉంటే చాలు అనే టైప్‌కి మీరు వచ్చేస్తారనమాట. అండ్ ఇంకా ఇదే కనిపిస్తుందండి. మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకుంటారు ఎక్కువ. నేను హ్యాపీగా ఉంటే చాలు. సో ఇన్నాళ్ళు అందరూ బాగుండాలి, ఎవరు బాధపడినా కూడా నేనే బాధపడతాను అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యేవాళ్ళు. ఎవరు ఎట్లా పోతే నాకెందుకు, నేను హ్యాపీగా ఉంటే, నేను సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అన్న టైప్‌కి వచ్చేస్తారనమాట. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను. మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు లైక్ మ్యారేజ్ కానీ, కెరియర్ కానీ, జాబ్ కానీ,
అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, లైక్ రిలేషన్‌షిప్ వైస్ కానీ, లవ్ కోసం కానీ, సో మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అనిపించినా సరే, స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. మజీషియన్. సో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి, మీ కోరికలు నెరవేరాలి అని మీరు మేనిఫెస్టేషన్స్ కూడా చేస్తారు. మీ లక్ చేంజ్ అవ్వాలి, మీ అదృష్టం మారాలి, టైం మీకు ఫేవర్‌గా మారాలి అని మీ విషెస్ కానీ, మీ బ్లెస్సింగ్స్ కానీ యూనివర్స్‌కి మీరు చెప్తారు. ఈ వీక్‌లో అన్నీ నేను అనుకున్నట్టుగా నాకు అనుకూలంగా జరగాలి. నేను ఏమనుకుంటే అది జరగాలి. నేను కోరిన కోరికలన్నీ తీరాలి. నా అదృష్టం మారాలి. మేబీ మీరు ఏమన్నా మీ లైఫ్‌లో బ్యాడ్ సిట్యుయేషన్స్ కానీ, నెగెటివ్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ ఫాలో అవుతుంటే గనక మీ టైం చేంజ్ అవ్వాలి, మీరు అనుకున్నట్టుగా జరగాలి అనైతే ఇక్కడ మీరు మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. చేస్తారు కూడా ఈ వీక్‌లో. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో ఈ వీక్‌లో మీరేంటంటే కొంచెం ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువ చేస్తారు. సో నెగెటివ్‌గా కూడా ఎక్కువ ఆలోచిస్తారు. నెగెటివ్ ప్యాటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది. పాజిటివ్‌గా కానే కాదు, నెగెటివ్‌గా కూడా ఎక్కువ ఆలోచించి మీ మైండ్‌ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ నెగెటివ్ థాట్స్ ఏవైతే మీ మైండ్‌లో వస్తాయో, సో దానివల్ల మీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. 10 ఆఫ్ కప్స్. ఎమోషనల్లీ మీరు వీక్ అవుతారు. నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల అక్కడ ఉన్నా లేకపోయినా కూడా మీరేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయడం వల్ల మీకు ఉన్నది కూడా పోతుంది అనిపిస్తుంది. 10 ఆఫ్ కప్స్ మీ ఎమోషనల్‌గా ఆహ్, మీ నెగెటివ్ ప్యాటర్న్స్ వల్ల మీ ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండవు. అంటే లేనిపోని అనుమానాలు, అపార్థాలు, ఓవర్‌గా థింకింగ్ చేయడం, వాళ్ళు నాతో కాకుండా ఇంకెవరితో అయినా హ్యాపీగా ఉంటున్నారేమో, ఆహ్, నన్ను దూరం పెడుతున్నారేమో. మీ ఓవర్ థింకింగ్ వల్ల ఏంటంటే ఇక్కడ కొంతవరకు డిస్టర్బ్ మీకు మీరే చేసుకుంటారు అనిపిస్తుంది విత్ 10 ఆఫ్ కప్స్. మీ ఎమోషనల్ బాండింగ్ మీకెవరితో అయితే ఎమోషనల్ బాండింగ్ ఉందో, సో వాళ్ళ గురించి మీరు ఎక్కువగా థింక్ చేయడం వల్ల, అది కూడా నెగెటివ్‌గా థింక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్త పడండి. మేబీ మీ లైఫ్ పార్ట్నర్ గానీ, లవ్ పార్ట్నర్ గానీ, సో ఎవరైనా ఓకే. టవర్. సో చెప్పాను కదా నేను ఆల్రెడీ మీ నెగెటివ్ ప్యాటర్న్స్ వల్లే, మీ నెగెటివ్ థాట్స్ వల్లే డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయని. సో కొన్ని డిస్టర్బెన్సెస్, కొన్ని మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, జరగొచ్చు. టవర్ మూమెంట్ అంటే అది మీరు ఫైనాన్షియల్‌గా టవర్ మూమెంట్ రావచ్చు, ఎమోషనల్‌గా టవర్ మూమెంట్ రావచ్చు, అండ్ జాబ్ పరంగా కూడా మీకు టవర్ మూమెంట్ రావచ్చు. సడన్‌గా ఏమైనా చేంజెస్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఈ వీక్‌లో. మీరు ఒకటి అనుకోని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది మీరొక హౌస్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ అది ఆగిపోవచ్చు. ఏదైనా మేబీ బ్యాంక్‌లో లోన్, మనీ అడ్జస్ట్ కాకపోవడం కానీ, సో సంథింగ్ ఏదో మీరు ఎక్స్‌పెక్ట్ చేసేదానికి డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతాయి. హర్మిట్ కార్డ్. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ హర్మిట్. మళ్ళీ మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సొస్తుంది. మేబీ మీ పర్సన్‌తో మీకు బ్రేకప్ కానీ,
మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి ముందుకు వెళ్తారో ఆ విషయంలో బ్రేకప్ జరిగే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ డోంట్ వరీ, గైడెన్స్ కూడా చూద్దాము. ముందే తెలుసుకుంటున్నారు కాబట్టి కొంతవరకు మీరు అట్లాంటివి జరగకుండా చూసుకోండి. అండ్ హర్మిట్ కార్డ్ ఏంటంటే మీరు కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతారు. ఓకే. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? అనుకున్న వర్క్స్ ఏదైనా డిలే అవ్వడం కానీ, లేదా మీ పార్ట్నర్తో బ్రేకప్ జరగడం కానీ, గొడవలు అవ్వడం కానీ, ఏమైనా జరగచ్చు ఇక్కడ. పక్కింటి వాళ్ళతో గొడవలైనా అవ్వచ్చు. సో యూనివర్స్ మీరు మా వ్యూయర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్. సో మీ కలల మీద, మీరు దేనికోసం డ్రీమ్ చేస్తున్నారో దాని మీద నమ్మకం ఉంచండి. డ్రీమ్స్ ఉన్నాయి కానీ అది నెరవేరుతాయనే ట్రస్ట్ లేదు. ఉపయోగం ఏముంది? రీడింగ్స్ చూస్తున్నారు కానీ ఇదే జరుగుతుంది అనే నమ్మకం లేదు. యూజ్ ఏముంటుంది? ఏదైనా సరే బెనిఫిట్ ఉండాలి అంటే ట్రస్ట్ ఉండాలి. లవ్కైనా ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఒక పర్సన్ని మనం లవ్ చేస్తూ వాళ్ళు నాతో కాకుండా ఇంకెవరితో అయినా రిలేషన్షిప్లో ఉన్నారేమో, ఇంతకుముందు వీళ్ళు ఎవరితో అయినా మేబీ మీ పర్సన్ ఇంకెవరితో అయినా బ్రేకప్ అయి ఉంటే, సో వాళ్ళలాగే నాతో కూడా మళ్ళీ బ్రేకప్ చేస్తారేమో, ఇంకొక పర్సన్తో ఏమైనా మాట్లాడుతున్నారేమో. నవ్వేడేస్ బాగాలేదు, జనరేషన్ బాగాలేదు, అవుట్ సైడ్ బాగాలేదు, నేను కూడా ఏమన్నా మోసపోతానేమో. మోసపోయిన తర్వాత ఆలోచించాల్సిన మీరు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇస్తే సో అదే రిపీట్ అవుతుంది. నమ్మకం ఉంచాలి. ఏదైనా రిలేషన్షిప్ అంటేనే ట్రస్ట్ మీద బిల్డప్ అయి ఉంటుంది. ఒకవేళ ట్రస్ట్ బ్రేకప్ అయిపోతే అప్పుడు జరిగేవి అప్పుడు జరుగుతాయి. ముందుగా మీరు ఆలోచించి దానికి నెగిటివిటీ ఇస్తే మీరు 100% దాంట్లో హ్యాపీగా ఉండలేరు. మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ అనేది, కాంప్లికేషన్స్ అనేవి డైలీ ఉంటూనే ఉంటాయి ట్రస్ట్ లేకపోతే. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్. మీ కలల మీద మీకు నమ్మకం ఉంచండి. రేపటి రోజు నేను హ్యాపీగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటాను, నా లైఫ్లో కూడా మార్పులు వస్తాయి, ఇట్లా నమ్మకం ఉంచండి. ఓకేనా? సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.